రైతాంగానికి కావట్లే. రైతాంగానికి కావట్టినప్పుడు గవర్నమెంట్ ఎంత చేస్తుంది? ఇంతకుముందు మా చిన్నప్పుడు మాకు కూడా ఏటి కాలువలు ఉండే. ఏటి కాలువలో ఏం చేస్తున్నారు? ఎకరాకు పావులను ₹10 కలెక్ట్ చేసి ఆ కాలానికి మామూలుగా దున్నపోతులతో దింపి, ఇప్పుడు జేసీబీలు వచ్చినాయి. అప్పుడు దున్నపోతులు దింపి వీటిలో కాలు గొర్రు తీస్తాను. ఏం తీస్తాను? గొర్రు తీస్తాను. అంటే ఆ మట్టి గిట్టి అన్ని తీసేస్తే నేను ఊరేటు. మరి ఈరోజు మరి రైతాంగం, అదే రైతాంగం ఎకరాకు ₹10, ₹2, ₹3 కలెక్ట్ చేసి నీళ్లు తగ్గిపోయినాక దానిని రిపేర్ చేస్తే ఎట్లా బాగుంటుంది? ఎలా అయిపోయిందంటే పుట్లూరు దాంట్లో బండలు పెట్టినారు. వాడు వచ్చి అంటాడు, ఇల్లు కట్టుకునేవాడు, అయినా ఆ కాలువ దగ్గర బలం ఉన్నాయి, చించుకేసుకుందామంటారు. ఈ పొద్దు ఎంతమంది వచ్చినారు? వీటికి వచ్చింటే ఒక 100 మంది. ఏదో నీళ్ళు రావాలా, అందరికి రావాలనే వాళ్ళు. సిస్టమ్ బాగలేదు అంటే మేమంతా అలికి పెడితే మీరు చేసుకుంటారా? బాగలేదు. నేను ఇదే నా చిన్నప్పుడు బాగరంగల్ కెనాల్ ఉంది, వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కెనాల్. ఇది డ్యామ్, చిన్న డ్యామ్ పంజాబ్లో ఉంది. ఆడ నీళ్ళు అయిపోతానే ఆక్షన్ వేస్తారు. వాళ్ళవన్నీ బాగా చేసుకున్నారు. కొన్నిసార్లు అయితే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. ఆక్షన్ వేసి ఆ మట్టి అంతా తీసుకుపోతారు, కొంటారు. ఆ కొన్న డబ్బులతో దాన్ని ప్యాచులు గీచులు చేస్తారు. మీకు కావట్లే, ఒక జీన్ ప్యాంట్ వేసుకుంటూ టీ షర్ట్ వేసుకొని తిరుక్కుంటారు. లాస్ట్కు మీ మోటార్ సైకిల్ కూడా కట్టుకోలేరు. అది పరిస్థితి. ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకు లేదు మీకు శ్రద్ధ? మనం బతికేదే భూమి మీద ఆధారపడి. రండి, ఎవడో చేయాలంట. ఎంత చేశారా? ఈ పొద్దు కనుక ఈ కోమిడి గుంట్లో పుట్లూరు నుంచి ఒక్కరు వచ్చినట్లేదో, కోమిడి గుంట్లో గరిజుంద్రపల్లి వాళ్ళకి కావట్టింది కాబట్టి ఈరోజు వచ్చినారు. రేపు సంవత్సరం చెప్తానా, తలా ఇంత వేసుకోవాల్సిందే. ఎకరాకి ఇంత ఫిక్స్ అయ్యిండే. ఎక్కడెక్కడ ఏమన్నా పోయింటే సరే, గవర్నమెంట్ ఏం గవర్నమెంటా? మీరు ఎన్నుకునే గవర్నమెంటే. మళ్ళీ దానికి వాడు ఎమ్మెల్యే నా కొడుకు అయితే వాడు మళ్ళీ 1000-1500 మీకు ఇవ్వాల. వాడు ఇట్లా తొంభైలా నా కొడుకు మళ్ళీ మీతో తీసుకోవాలా? అనుకోండి, సిగ్గులే. ఎస్పెషల్లీ టీచర్లు దండం పెట్టి చెప్తారు, చదువు చెప్పేవాళ్ళు మీరు. పే ఫోన్ అంట తాడిపోతున్నారు. మొన్న నమస్కారం మీకు. మీరేటువంటి మా వాళ్ళకి ఏం చదువు చెప్తారు? నేను చెప్తానా, ఈసారికి కాలువ నేనే పట్టుకుంటా, జోల పెడతా, మీ డబ్బులతో సరి చేస్తాం. ఆ షట్టర్లు పోయినాయి, ఏం రిపేర్ చేసుకుంటే 3 లక్షలు అయితే మొత్తం తయారవుతుంది. ఈ కాలువ ఎప్పుడు నీళ్ళు అయిపోతారా? జనవరి 20 ఫిబ్రవరికి జోల పెడతా. మేము వచ్చి వేయండి, చూద్దాం. ఎందుకు కాదు? అరే రోజున ఇంట్రెస్ట్ పెట్టండి. నీళ్ళు రాకపోతే మన బతుకు తెరువు లేదు. ఎవరో గవర్నమెంట్ అండి. ఏంది గవర్నమెంట్? ఏదిరా గవర్నమెంట్? మీరే గవర్నమెంట్. ఏటిగా మీరు మనుషులు తిట్లయిపోయినారు. తెరికి నవ్వుతారా? పిల్లలు కనిపిస్తాను అంటే నువ్వు నేను ఒకటే లేదు. సారీ, ఏమనుకోదు. పిల్లనాకుడులంతా ఉన్నారు ఇక్కడ. ఆయనకి 60 ఏళ్ళు ఇష్టపెట్టి ఆయన పాపం ఇక్కడికి వచ్చేది గొప్ప. ఏంట్రా మీ పరిస్థితిలో? ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది. ఈసారి నేను ఒప్పుకోను. ప్రతి ఒక్కరు ఈ కర్యాల మీద బతికే వాళ్ళంతా నేను తిరుగుతా. రండి, మీరందరూ రండి, ఎలా ఉంటుందో చూపిద్దాం. అరే పోయిందే కాలం. మా ఊర్లో కొత్త సిస్టమ్ పెట్టినా,
జనవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనిపిస్తే ఏం చేయాలి చెప్పి సాలైంది. కరెంట్ అనేది ఇదంతా నీళ్ళన్నీ ఇంకేం చేయమంటారు చెప్పు. ఇవన్నీ చేస్తే ఏం బాయ్ నా కూడా ఇట్లా చేస్తాడే అంటారు. అంతేనా మీరు అనేది? ఏ బుద్ధి లేదా? కాలం కదరా నీ అమ్మ నా కొడుకులారా. మీకోసం కదా గవర్నమెంట్ తవ్వించినది, ఎవరు పెద్ద తవ్వించినది, అది కూడా చేసుకోలేరా? నో సిస్టమ్ హ్యాస్ టు బి చేంజ్ కాదు. ఇంకా మీరు అనుకుంటారు ఫ్యూచర్లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు చదువులు ఉండవు, పిల్లలకు ఉద్యోగులు ఉండవు. ఇన్ని ఎకరాలు చేసి పని 2 నెలల్లో. అప్పుడు మా తాతగారు 40 చెట్లు వేస్తాడు మామిడి చెట్లు, నేను దగ్గర 20 చెట్లు వేసిన. ఇప్పుడు చదివితే 1 ఎకరాలో 560 చెట్లు వేస్తున్నారు. సిస్టమ్ మారుతుంది అగ్రికల్చర్లో కూడా. అదేం సిగ్గుచేట ఒక్కరి ఇంట్లో నాటుకోడి లేదు, పని బెల్లం ఒప్పుకోదంట, పెంటంట. దానికి నేను రుచి చూపిండి, ఒక 10 కోళ్ళు సాకండి, ఒక 1 కేజీ అన్నాక అమ్మకి ఇచ్చి దమ్ముకొని చీర తెచ్చుకుంటే అప్పుడు తెచ్చుకుంటారు. తెలుస్తుంది తనకు కోళ్ళు వద్దా, నాటుకోళ్ళు వద్దా. తెలంగాణలో నేను మొన్న పోయిన మహబూబ్ నగర్కు సంగారెడ్డికి పోతే ఆడ 2 ఇంజనీర్లు 20 లక్షలు సంవత్సరానికి వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.